హలో అండి, ఇంట్లో ఫంక్షన్స్కైనా బర్త్డే పార్టీస్కైనా ఇలా ఒకసారి సగ్గుబియ్యం పాయసంని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ సమ్మర్ సీజన్లో బాడీకి చలువ చేస్తుంది. ఈ పాయసంని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి అయితే చూసేద్దాం. ఒక బాండి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పును వేసేసుకొని లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ జీడిపప్పును పాయసంలో యాడ్ చేయడం వలన పాయసం తాగేటప్పుడు జీడిపప్పు అక్కడక్కడ టచ్ అవుతూ చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పాయసంని బెల్లంతో అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. చిన్న పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినేయచ్చు. అదే బాండీలో 1/2 కప్పు సేమియాను వేసేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకోవాలి. ఇలా సేమియాని దోరగా వేయించేసుకోవడం వలన పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమియాని వేయించకుండా అయినా పాయసంలో వేసేసుకోవచ్చు. ఇలా నెయ్యిలో వేయించేసుకొని పాయసంలో వేయడం వలన పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ముందుగా మనము 1/2 కప్పు సేమియాని అయితే తీసేసుకున్నాం కదా, అదే కప్పుతో 4 కప్పుల వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం బాగా వేడైపోయిన తర్వాత 2 గంటల పాటు ముందుగా నానబెట్టేసుకున్న శనగపప్పును ఆ కాగిన వాటర్లో అయితే వేసేసేయాలి. ఈ శనగపప్పును ముందుగా నానబెట్టేసుకున్నాం కాబట్టి వాటర్ కూడా బాగా వేడిగా ఉన్నాయి కదా, ఫాస్ట్గా 5 మినిట్స్లో ఈ శనగపప్పు అనేది ఉడికిపోతుంది. శనగపప్పును ఎక్కువగా ఉడికించుకోకూడదు, 80% ఉడికితే సరిపోతుంది. శనగపప్పుని మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత ఓపెన్ చేసేసి 1/2 కప్పు సగ్గుబియ్యంని వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ సమ్మర్ సీజన్ లో సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసిన ఎటువంటి రెసిపీస్ ని తీసుకున్నా కానీ హెల్త్ కి చాలా మంచిది. సగ్గుబియ్యం జావా అయినా లేదంటే ఇలా ఒకసారి పాయసం లాగా కూడా ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. సగ్గుబియ్యం ఉడికినాయా లేదా అనేసి జస్ట్ అలా పట్టుకుంటే మనకైతే బాగా అర్థమైపోతుంది. తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్న సేమియాను కూడా అందులో వేసేసి కలిపేసుకుంటూ బాగా ఉడికించేసుకోవాలి. ఈ సేమియా 2 నిమిషాల్లో అయితే బాగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి సేమియాని ఉడికించేసుకోవాలి. ముందుగా శనగపప్పును 80% మాత్రమే ఉడికించేసుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యంను సేమియాను రెండింటిని ఉడికించుకునే లోపు ఈ శనగపప్పు అనేది 100% బాగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మొత్తం గరిటెతో ఒకసారి కలపెట్టేసుకొని అదే కప్పుతో 1/2 కప్పు బెల్లంని ఈ సగ్గుబియ్యం పాయసంలో అయితే వేసేసుకోవాలి. ఈ క్వాంటిటీలో మనం పాయసంని కానీ ప్రిపేర్ చేసేసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండదు, మరీ తక్కువగా కూడా ఉండదు. పాయసంలో స్వీట్నెస్ అనేది నార్మల్గా ఉంటుంది. స్వీట్ అనేది ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లంని యాడ్ చేసేసుకుంటే స్వీట్నెస్ అనేది ఎక్కువగా అవుతుంది. బెల్లం మొత్తంని కరిగించుకున్న తర్వాత కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని ఈ పాయసంలో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వలన పాయసం అనేది దగ్గర పడకుండా వీడియోలో చూపించిన విధంగా పాయసం మొత్తం చల్లారిపోయినా కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందులోనే మనం ముందుగా వేయించేసి పక్కన పెట్టేసుకున్న జీడిపప్పును యాలకులను కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసి పాయసం మొత్తంని ఒకసారి అలా కలిపేసుకోవాలి. పాయసంలో నెయ్యిని యాడ్ చేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే లేదు. పాయసంలో నెయ్యిని యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసం పైన ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసి సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది అన్వి ఇంటి రుచులు.